మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్టుగానే కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలకు సీట్లు వచ్చినాయి. అయితే మున్సిపల్స్ ఎన్నికల్లో కవిత గారు సర్ప్రైజ్ చేసింది. ఊహించని విధంగా, ఎవరు అంచనా వేయని విధంగా, ఎవరి ఊహలకు అందని విధంగా కవిత గారి అభ్యర్థులు సంచలనం సృష్టించాలని చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఏ శాటిలైట్ ఛానల్ చూసినా కూడా కవిత గారికి సంబంధించిన అభ్యర్థుల గురించి చర్చ జరుగుతున్నది. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, తెలంగాణలో ఖచ్చితంగా ఒక ప్రాంతీయ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది. ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ తన అస్తిత్వాన్ని మర్చిపోయి సెంటిమెంట్ను వదిలేసి ప్రజల ఆకాంక్షలకు దూరంగా ప్రయాణం చేస్తున్నది. ఇలాంటి సందర్భంలో కవిత గారు తీసుకుంటున్న నిర్ణయాలు, కవిత గారి అడుగులు తెలంగాణకు ఒక వేగుచుక్కలాగా, ఆశాకిరణంలాగా కనిపిస్తున్నది. మళ్ళీ చెప్తున్నా, నేను కవిత గారితోటి చర్చలు జరిపిన, కవిత గారు చాలా కమిటెడ్ తోటి ఉన్నారు. అన్నం ఉడకడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది, 10-15 నిమిషాలు పడుతుంది. రాజకీయంలో ఒక మనిషి ప్రయాణం తెలవడానికి, ఒక మనిషి వాదం తెలవడానికి, ఒక మనిషి సిద్ధాంతం తెలవడానికి కనీసం 10 ఏళ్ళు పడుతుంది. కవిత గారు తెలంగాణ రాష్ట్రంలో సంచలనాలకు కేంద్ర బిందువు కాబోతున్నారు. నేను యువతకు పిలిపిస్తున్నా, బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ఆశపడుతున్నారు, కొట్లాడుతున్నారు, వేదన పడుతున్నారు. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, కవిత గారి పార్టీ ద్వారా, కవిత గారు ఏర్పాటు చేయబోయే పార్టీ ద్వారా 60 అసెంబ్లీ సీట్లను ఖచ్చితంగా మేము కవిత గారితోటి ఇప్పిస్తాం. ఇక దళిత యువతకు కూడా ఒక మాట చెప్తున్నా, బహుజన రాజకీయాలు రావాల్సిందే, కానీ సమీప భవిష్యత్తులో కూడా బహుజనులకు సంబంధించి రాజ్యాధికారం వస్తుందో లేదో అనే ఒక అనుమానాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత రాజ్యాధికారం కోసం, బహుజనుల రాజ్యం కోసం పరితపిస్తున్నారు. సరే, అది కనుచూపు మేరలో కనబడతలేదు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లను మనం వాడుకోవాలి, వాటి ద్వారా ఎదగాలి, వాటి ద్వారా బహుజన రాజ్యం కోసం కొట్లాడాలి. మరి ఈలోపు ఉన్న అవకాశాలను వాడుకోవాలి కదా. తెలంగాణలో ప్రాంతీయవాదంతో కవిత గారు ఏర్పాటు చేయబోతున్న పార్టీలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. యువత కదిలిరాండి, ఎస్సీ, బీసీ, ఎస్టీలు కదిలిరాండి. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రాంతీయవాదం మీద తెలంగాణలో ఒక చరిత్రను సృష్టిద్దామని మీ అందరికీ నేను పిలిపిస్తున్నా. మరీ చెప్తున్నా, కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు హేళనకు గురైండు, నిందలకు గురైండు. కానీ ఈరోజు ఆ పార్టీ ఎందరో రాజకీయ నాయకులను తయారు చేసి ప్రస్తుతం తిరోగమనంలో ఉన్నది. ఇప్పుడు కవిత గారు పార్టీ పెడుతున్న సందర్భంలో కూడా అనేక విమర్శలు, అనేక నిందలు, చాలామంది రాళ్ళు పట్టుకొని విసిరేయాలని చూస్తున్నారు. సరే, ఆ రాళ్ళనే పూల వర్షంగా మార్చుకుందాం రండి. మీ అందరి ముందట నేనుంటా. ఎస్సీ, బీసీ, ఎస్టీలకు సంబంధించి నేను ఖచ్చితంగా మీరు ఏదైతే లక్ష్యాలు ఏర్పరచుకున్నారో, ఒక ఎంపీటీసీ కావాలనో, ఒక జెడ్పీటీసీ కావాలనో, ఒక ఎమ్మెల్యే కావాలనో, ఒక ఎంపీ కావాలనో, ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీల్లో ఉన్న నవతరం యువత ఆశలు పెట్టుకున్నదో అవి ఖచ్చితంగా ఒక వేదిక ద్వారా మీ అందరికీ అందించే బాధ్యతను నేను తీసుకుంటా. కవిత గారితోటి బ్రహ్మాండమైన చర్చలు జరిగినాయి. నేను ఈరోజు అది పంచుకోవాలనుకున్నా, మీతోటి పంచుకుంటున్నా. ఎస్సీ, బీసీ, ఎస్టీ అందరికీ కూడా ప్రాంతీయవాదంతో తెలంగాణలో మరో సంచలనాలకు కేంద్రమైన ప్రాంతీయ జెండాను ఎత్తుదాం రండి అని కూడా మీ అందరికీ పిలిపిస్తున్నా.